హలో నమస్తే గోమతి ఛానల్కి స్వాగతం. జనరల్గా చాలామంది ఏం చేస్తుంటారంటే ఫిష్ కర్రీ వండేటప్పుడు మొత్తం అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాటిని తీసి చింతపండు గ్రేవీలో కలుపుతుంటారనమాట. పీసెస్ వట్టి ఎంటీ పీసెస్. కానీ అలా చేయకూడదు అనమాట. అలా చేస్తే పులుసులో ఉడకబెట్టిన విధంగా అసలు ఏమాత్రం టేస్ట్ అనేది రాదనమాట. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే మొత్తం ఏం లేకుండా మొత్తం నీట్గా నిమ్మరసంలో, పెరుగులో, ఈ మోటా సాల్ట్లో, పసుపులో మొత్తం కడిగేసిన తర్వాత ఇవన్నీ కలిపి చివరిలో ఇవన్నిట్లో ఒక 5 minutes నానబెట్టి మొత్తం వాష్ చేశారంటే మంచి క్లీన్ అండ్ గ్రీన్ అయిపోతాయి అన్నమాట. పీసెస్ అన్నీ తెల్లగా ఏం స్మెల్ లేకుండా అయిపోతుంది అనమాట. అలాంటి వాటికి ఆనియన్ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీరా మెంతి పౌడరు, కారము తగినంత మోటా సాల్ట్ ఇవన్నీ కలిపేసి మన కొత్తిమీర, ఉల్లికాడలు ఉంటాయి కదా, అవి కూడా సన్నగా కోసి మొత్తం కలుపుకోవాలన్నమాట. కలిపేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ పచ్చిమిర్చి తాలింపులో వేసేసి కొంచెం పసుపు కూడా వేసేసి ఈ పీసెస్ డైరెక్ట్ ఆయిల్లో వేయాలన్నమాట. ఆయిల్లో వేసేసి మంచిగా మెల్లగా కలుపుతూ ఉండాలి. ఒక 5 minutes వరకు ఆయిల్లో ఉడికిన తర్వాతనే మనము చింతపండు రసము, టమాటా రసము అది కొంచెం ఇది కొంచెం కలిపి పోసి జీరా మెంతి పౌడరు వేసారంటే అదిరిపోద్ది అనమాట. ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. కానీ మీరు డైరెక్ట్ తీసి గ్రేవీలో ఈ పీసెస్ వట్టివి తీసి వేయకండి. వేస్తే ఆ పీసెస్ ఏ మాత్రం కూడా టేస్ట్ ఉండవు, వాటర్లో తీసి తిన్నట్టుగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.